ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటిని కబ్జా చేసేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భన్వర్లాల్. ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ను విచారించి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటిని కబ్జా చేసేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భన్వర్లాల్. ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ను విచారించి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటిని కబ్జా చేసేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భన్వర్లాల్. ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ను విచారించి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేశారు అన్న కోణంలో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను కాసేపటి క్రితమే పోలీసులకు నవీన్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో తన కుమారుడిని అరెస్ట్ చేసినట్టుగా మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం చూస్తున్నట్టయితే గతంలో ఏదైతే జూబ్లీహిల్స్ లోని భన్వర్లాల్ ఇల్లు ఏదైతే ఉందో తన నివాసంలో నవీన్ కుమార్ కూడా అద్దెకు ఉండేవారు. అద్దెకు ఉంటూనే నకిలీ పత్రాలు సృష్టించి ఆ ఇంటిని ఎలా అయినా కబ్జా చేయాలన్న కోణంలోనే ఇతను పలుమార్లు ప్రయత్నించడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే గతంలో కూడా సిసిఎస్ పోలీసులు 41 CRPC కూడా సిసిఎస్ పోలీసులు 41 CRPC కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాల్సిందిగా కోరారు. విచారణకు హాజరైన నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు సిసిఎస్ పోలీసులు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఫేక్ డాక్యుమెంట్స్గా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే నవీన్ కుమార్ వదినని అలాగే తన సోదరుని ఇద్దరిని కూడా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి నవీన్ కుమార్ని ఇవాళ ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోణంలోనే తన నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే తన సతీమణి అనేటువంటి డింపుల్ కూడా ఇది అన్యాయంగా తన కుమారుడిని అరెస్టు చేస్తున్నారన్న కోణంలోనే తాను కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే
తన కుమారుడిని అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. అలాగే నవీన్ కుమార్ అబ్స్కాండింగ్ లో ఉన్నట్టుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం మాదిరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ రగడ ఏదైతే ఉందో ఇది భారీ ఎత్తున సంచలనం సృష్టించింది. ఒక ఇంటి నివాస స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు గతంలో కూడా ఎవరైతే నవీన్ కుమార్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఈ కేసును కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నటువంటి సిసిఎస్ పోలీసులు కాసేపటి క్రితమే నవీన్ కుమార్ ని అరెస్టు చేయాలన్న నేపథ్యంలోనే తన నివాసానికి చేరుకోవడం జరిగింది. కానీ నవీన్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో తన కుమారుడిని అరెస్టు చేసినట్టుగా మనకు అందినటువంటి సమాచారం మాదిరి. ఉషా, గతంలో కూడా నవీన్ కుమార్ పై ఏవే కేసులు నమోదైనట్లు తెలుస్తుంది? రైట్, థ్యాంక్ యూ ఉషా. నవీన్ కుమార్ మీద ఆరోపణలు ఉన్నాయి. వాటిని కూడా ఉన్నతాధికారులు సమీక్షించడం జరిగింది. ఈ సిసిఎస్ పోలీసులు నమోదు చేసుకున్నటువంటి ఈ బన్వర్లాల్ కేసు నివాస స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ల కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నవీన్ కుమార్కి 2 సార్లు సిసిఎస్ పోలీసులు నోటీసులు అందజేయడం జరిగింది. 2 సార్లు కూడా నవీన్ కుమార్ ఈ సిసిఎస్ పోలీసులకు అందుబాటులోకి రాలేదు విచారణకు. మొన్న 3వసారి విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో కూడా మనం వీడియో విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. తను ఎక్కడా కూడా మాట్లాడడం జరగలేదు. ఈ మొత్తం వివరాలు అందిన తర్వాతే మాట్లాడుతున్న మీడియా ముఖంగా కూడా తను చెప్పడం కూడా వెహికల్ నెక్కి వెళ్ళడం కూడా మనం చూసాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నవీన్ కుమార్ విషయంలో మాత్రం సిసిఎస్ పోలీసులు స్ట్రాంగ్ రియాక్షన్ అయితే తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. నవీన్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. తన భార్య కూడా పేర్కొన్న విషయం ఏంటంటే తనను లొంగిపోవాల్సిందిగా కోరాను, కానీ తన భర్త లొంగిపోవడం లేదు అన్న కోణంలోనే తను కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మాత్రం సంచలనంగా మారిందనేసి తెలుస్తోంది. ఈ ఇష్యూకి సంబంధించి సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే పలు సెక్షన్ల కింద 420 దగ్గర నుంచి పలు సెక్షన్ల కింద నవీన్ కుమార్ మీద కేసు నమోదైంది కాబట్టి ఫర్దర్ ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తోంది మాదిరి.